సంబంధించి ఒక్కసారి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ కూడా కడప కరెస్పాండెంట్ శ్రీనివాస్ కూడా ఫోన్ లైన్లో ఉన్నారు. వారితో మాట్లాడి మనం చర్చలోకి వెళ్దాం. శ్రీనివాస్, ఏంటి అసలు ఈ ఇద్దరు అధికారులపైన ఎంక్వైరీ చేయాలి, ఏదైతే వీళ్ళకి సంబంధించి ఏదైతే విచారణ కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి ఆ ఇద్దరికి సంబంధించి, సో పూర్తి డీటెయిల్స్ ఏంటి అసలు? పవన్, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి రోజుకు ఒక మలుపు తిరుగుతూ వస్తుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఘట్టం కీలక ఘట్టాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అప్పట్లో సునీత, ఆమె భర్త రాజశేఖర రెడ్డి, అప్పటి విచారణాధికారి రామ్ సింగ్, ఇలా ముగ్గురు పైన అప్పుడు అక్రమ కేసులు, తప్పుడు కేసులు పెట్టించడం జరిగింది. అది విచారణలో కూడా తేలింది తప్పుడు కేసులుగా. ఆ తర్వాత సునీత సుప్రీంకోర్టుకు కూడా ఈ కేసు గురించి నా పైన నేను ఇంత పోరాడుతుంటే మా తండ్రి హత్య కోసం నా పైనే రివర్స్ కేసు పెడుతున్నారు, మా పైనే, మా కుటుంబం పైన అని చెప్పి మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా ఇటీవలే తీర్పు చెప్పడం జరిగింది ఈ కేసు పైన. అది తప్పుడు కేసు అని చెప్పి ఆమెకు ఫేవర్ గా చెప్పడం జరిగింది. ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు అనంతరం ఇప్పుడు ఎవరైతే ఆ రోజు తప్పుడు కేసుకు బాధ్యులో ప్రోత్సహించారో, కీలకంగా వహించారో కేసు నమోదు చేసేదానికి, సో ఆ రోజు ఇద్దరు అధికారులు, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏఎస్ఐ ఇక రాజుపాలెంలో ఉన్నాడు రామకృష్ణారెడ్డి అని, ఆ తర్వాత రాజేశ్వర రెడ్డి అని ఏఎస్పీగా ఉన్నప్పుడు ఇప్పుడు రిటైర్డ్ అయ్యాడు. రిటైర్డ్ ఏఎస్పీ రాజేశ్వర రెడ్డి, ప్రస్తుతం ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి. వీళ్ళ ఆ విచారణలో కూడా తేలింది వీళ్ళిద్దరు పాత్ర ముఖ్యంగా కీలకంగా ఉంది. అందులో ముఖ్యంగా వీళ్ళిద్దరూ అప్పట్లో మొదటి నుంచి కూడా జగన్ రెడ్డికి, వైఎస్ కుటుంబానికి అత్యంత వీరాభిమానులుగా ఉన్నారని ఆల్రెడీ ఆరోపణలు ఉన్నాయి. సో వాళ్ళతో అంత వీరాభిమానంగా ఉన్నారు కాబట్టి అప్పుడు జగన్ దగ్గర కూడా, ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఫోటోస్ ఎవిడెన్స్ కావచ్చు, సాధారణ పోలీసులు అప్పట్లో ముఖ్యమంత్రి జగన్ రెడ్డితో అంత క్లోజ్ గా ఉన్నారు, ఆ ఫోటోసే నిదర్శనం. సో అప్పట్లో వీళ్ళకి అభిమానం ఉంది కాబట్టి వాళ్ళ మీద కేసు పెట్టిస్తే, బంధుత్వం కూడా ఎవరికో ఉంది కదా వాళ్ళిద్దరికి. ఆ బంధుత్వం ఎవరెవరికి బంధుత్వం ఇది? ఈ రామకృష్ణారెడ్డి ఏఎస్ఐ, ఈ ఏఎస్పీ రాజేశ్వర రెడ్డి, వీళ్ళిద్దరి మధ్య బంధుత్వం కూడా ఉంది. సో వీళ్ళిద్దరూ క్లోజ్ కాబట్టి జగన్ తో కూడా ఒకరినొకరు తీసుకెళ్లి జగన్ తో కూడా పరిచయం చేసింది ఏఎస్పీ. సో వీళ్ళిద్దరు కూడా బంధుత్వం కలిగి ఉన్నారు. సో వీళ్ళిద్దరూ కలిసి ఇదంతా కుట్ర పడినట్టు మనకు తెలుస్తుంది. ఒక పక్క సుప్రీంకోర్టు చెప్పడమే కాకుండా ఈ విషయంలో ఇటీవల కూటమి ప్రభుత్వం కూడా సీరియస్ తీసుకుంది. ఈ తప్పుడు కేసులు ఎలా చేస్తారని చెప్పి దీని మీద విచారణకు ఆదేశించింది. ఆల్రెడీ పులివెందుల డిఎస్పీ దీని మీద విచారించి, పూర్తి స్థాయిలో విచారించి నివేదిక కూడా పంపడం జరిగింది. ఇప్పుడు ఈ ఇద్దరి పైన కేసులు కూడా ఇటీవల 2 రోజుల క్రితం వీళ్ళిద్దరి పైన కూడా బాధ్యులుగా పెట్టి వీళ్ళిద్దరి పైన కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఎవరైతే ఏఎస్పీ రాజేశ్వర రెడ్డి, రామకృష్ణారెడ్డి, ఏఎస్పీ రాజేశ్వర రెడ్డి, వీళ్ళు రామకృష్ణారెడ్డి, ఇద్దరిపై కేసులు నమోదు చేసిన తర్వాత ఇది ఇంతటితో పోలేదు. వీళ్ళిద్దరిని ప్రోత్సహించింది ఎవరు, ఈ తప్పుడు కేసులు పెట్టమనింది ఎవరు? ఎందుకంటే వాళ్ళిద్దరు నిర్ణయమే తీసుకోరు కదా. దాని బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారు, వైసీపీ నేతలు, బడా నేతలు ఎవరున్నారు, అసలు ఇప్పుడు ఇంకా మళ్ళీ ముందుకు ఆ టైంలో వీళ్ళ పరిధి కాకపోయినప్పటికీ కూడా అక్కడ రక్తపు మరకలు తుడిచే క్రమంలో కావచ్చు, ఆ ప్రాంతంలో వీళ్ళంతా సంచరించారు, అక్కడ తిరిగారు, అక్కడ ఉన్నారు. వీళ్ళకి అవసరం లేదు, వీళ్ళ డ్యూటీ కాదు అక్కడ. అవును పవన్, మీరు చెప్పింది కరెక్ట్. వీళ్ళ డ్యూటీగా ఉన్నాయి వీళ్ళు. ఎందుకంటే ఆ కుటుంబానికి వీరాభిమానులు వీళ్ళు. పర్సనల్ గా అంటే అక్కడ డ్యూటీలో లేకున్నా ఈ ఇంట్లోకి పిలిపించుకొని కొందరు అధికారులు, పోలీసులు ఇంట్లోకి పిలిపించుకొని ఇదంతా ప్లాన్ చేసిట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ విచారణలో కూడా తేలింది ఇదంతా అనధికారికంగా ఇంట్లోకి పిలిపించుకొని చేసి కుట్ర పన్ని ఈ ముగ్గురు పైన అక్రమంగా కేసులు నమోదు చేసిట్టు విచారణలో తేలింది. సో ఇప్పుడు వీళ్ళిద్దరి మీద ఆ కేసు పెట్టడమే కాకుండా కేసు నమోదైంది ఆల్రెడీ పులివెందుల పిఎస్ లో. సో వీళ్ళ పైన కూటమి ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉంది. మొత్తం విచారించమని, ఎవరు ప్రోత్సహించారు వీళ్ళ ముగ్గురు పైన అక్రమ కేసులు పెట్టమని, ఎవరు దీని వెనక హ్యాండ్ ఓవర్, ఇదంతా కూడా త్వరలో తప్పకుండా వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి పవన్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ ఉప్పల్ లక్ష్మణ్.